చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి గురించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం 6గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించామన్నారు. రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారని, అందుకు నిరాకరించడంతో రంగరాజన్పై దాడి చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వీరరాఘవరెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు. అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ 2022లో ఫ్లోట్ చేయటం, ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి, వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యమైద్దని అతను చెప్పటం, వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది. రీసెంట్గా లాస్ట్ మంత్ 24th రోజు ఇప్పుడు ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డులుగా రిక్రూట్ అవుతామనుకుని ఇతను కలవటం జరిగింది. 25 వచ్చారు. అక్కడ చూస్తే దాంట్లో 23 మెంబర్స్ ఐడెంటిఫైడ్. దీంట్లో 11 ఇక్కడ తెలంగాణ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏపీలో వాళ్ళు ఉన్నారు. గతంలో కేసులు వీడి మీద 2015లో ఒక కేసు ఉంది. హ్యాబిట్స్ లో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిందని చెప్పి తెలుస్తా ఉంది. ఆ తర్వాత అది కేసు. ఇంకోటి బంజారా హిల్స్ లో కూడా ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచినందుకు కేసు ఉంది. అది ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది. చిలుకూరులో పూజారి ఈ నెల 7న రాఘవరెడ్డి 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.